ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. బన్నీ సుకుమార్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర 1871 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలై 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. కానీ ఐకాన్ స్టార్ కొత్త సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది బన్నీ. కానీ అలా కాకుండా ముందు అట్లీతో చేస్తున్నాడు. అయినా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావడం లేదు. ఈ కాంబినేషన్ గురించి రోజుకొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఏకంగా 100 కోట్లు అడుగుతున్నాడు అనేది కాలీవుడ్ టాక్. అట్లీ ఇప్పటి వరకు 1 డజన్ సినిమాలు చేశాడు. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి. అలాగే జవాన్తో బాలీవుడ్కు 1000 కోట్ల మార్క్ సినిమాను అందించాడు. దీంతో ఈ తమిళ దర్శకుడికి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే బన్నీతో చేయబోయే సినిమా కోసం ఏకంగా 100 కోట్లు కావాలని అడిగాడట. దీంతో అట్లీ దెబ్బకు ఈ సినిమాను నిర్మించాలి అనుకున్న సన్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాలీవుడ్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. సన్ ప్రొడక్షన్ హౌస్ తప్పుకోవడంతో అట్లీ అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పిందట ఓ తెలుగు నిర్మాణ సంస్థ. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శివకార్తికేయన్ కూడా కీలక పాత్రలో నటించినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఓకే చేయలేదని తెలుస్తుంది. ఇప్పుడు అతడి ప్లేస్లో మరొక స్టార్ హీరోను తీసుకోబోతున్నారని సమాచారం. ఇలా బన్నీ అట్లీ సినిమా గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. అన్నట్టు అట్లీతో పాటు బన్నీ కూడా భారీగా డిమాండ్ చేశాడని, అందుకే సన్ పిక్చర్స్ వైదొలిగినట్లు బొగట్టా.